జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలై శరణం. తిరుప్పావై 20వ పాసురం గురించి తెలుసుకుందాం. முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்றோ கப்பம் தவிர்க்கும் கலையே துயிலாய் செப்பமாடுயாய் திருளுடையாய் சுற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமல துயிலாய் செப்பன்னமென்பலை செவ்வாய் சிறுமருங்கள் நப்பின்னை நங்காய் திருவே தூயிலாய் உக்குமம் தட்டாலியம் தந்தன் மணாலனை போడేయే నీరాటలేరెంబవాయ్. ఈ యొక్క అద్భుతమైనటువంటి 20వ పాశురం తెలుగు అర్థం ఏమిటంటే, 33 కోట్ల దేవతలకు ఏ విధమైన సంకటములు వచ్చినాను ముందుగానే అతుకుపోయి వారిని రక్షించు సమర్థత గల ఓ స్వామి. ఇక్కడ అంటున్నారు అమ్మవారు, 33 కోట్ల దేవతలకు ఏ సమస్య వచ్చినా వెంటనే వెళ్ళి వారి సమస్యను తీర్చగలిగే శక్తివంతుడమైనటువంటి ఓ స్వామి, నిద్ర లేచి రమ్ము, తొందరగా నిద్ర లేచి రండి. ఆశ్రితులను రక్షించుటకై వారి విరోధులను దునుమాడు బలాఢ్యుడా, ఆశ్రిత రక్షక ఓ బలశాలి, శత్రువులకే అతి దుఃఖమునిచ్చే నిర్మూలుడా, నిద్ర నుండి మేల్కొను స్వామి. అభాగ్యులను, నిరాధారులను, బాధలో ఉన్నటువంటి వారిని, ఏ సమస్యలో ఉన్న వారినైనా రక్షించే ఓ బలవంతుడైన ఓ స్వామి, తొందరగా నిద్రను మేల్కొని రండి అని స్తుతిస్తూ మేల్కొల్పినను స్వామి మేల్కొనకుండుట చూసి జగన్నాటక సూత్రధారి అయిన జగన్నాథుని మేల్కొల్పమని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు ఈ గోపికలు. బంగారు కలశముల వంటి ప్రవజ్జయమును, దొండపండు వంటి అధరములను, సన్నని నడుము కలి అతిలోక సుందరముగా వీరాదిల్లుతున్న నీలాదేవి, నీవు శ్రీ మహాలక్ష్మికి సమానురాలవు, కరుణించి నీవైన మేల్కొనవమ్మా. నేను లేచి చేయవలెనందువేమో వినుము. మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరముపై చిరు చెమట పట్టినప్పుడు దానిని ఉపశమింపజేయగా వీవన కైంకర్యమును చేయుటకు ఒక దివ్యమైన వీవన నిమ్ము. ప్రబోధ సమయాన స్వామి తిరుముఖ మండలము చూచుకొనుటకు ఒక దివ్య మణిదర్పణము నిమ్ము. వీటన్నింటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొల్పి మమ్ము అతనితో కూర్చి మంగళ స్నానము చేయింపుము తల్లి. నీ అనుగ్రహముననే కదా మా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని ఆండాల్ తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాశురంలో. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలై శరణం.